సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు. కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి తరించండి. శ్రీమద్ రామాయణము సుందరకాండ 50వ అధ్యాయము 2వ భాగము. ఇంద్రజిత్తు హనుమంతుని మీద రకరకములైన శరములను ప్రయోగించాడు. ఆ శరాఘాతములను తప్పించుకోవడానికి హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరాడు. హనుమంతుడు ఎక్కడ ఉంటే అక్కడ బాణములను ప్రయోగిస్తున్నాడు ఇంద్రజిత్తు. హనుమంతుడు చిత్ర విచిత్ర రీతులలో ఎగురుతూ ఆ బాణముల బారి నుండి తప్పించుకుంటున్నాడు. ఇంద్రజిత్తు అటు కొడితే ఇటు, ఇటు కొడితే అటు ఎగురుతున్నాడు. ఇంద్రజిత్తు ప్రయోగించిన అస్త్రములు శస్త్రములు అన్నీ వృధా అవుతున్నాయి. ఒక్కోసారి హనుమంతుడు ఇంద్రజిత్తు ఎదురుగా నిలబడుతున్నాడు. చిక్కాడు కదా అని హనుమంతుని మీద బాణములు వేస్తే అంతలోనే 2 చేతులు పైకెత్తి ఆకాశంలోకి ఎగురుతున్నాడు. ఇంద్రజిత్తు వేసిన బాణములు గురి తప్పుతున్నాయి. హనుమంతుడిని ఎలా జయించాలా అని ఇంద్రజిత్తు నానా రకములుగా ఆలోచిస్తున్నాడు. హనుమంతునిలోని బలహీనత అంతు చిక్కడం లేదు ఇంద్రజిత్తుకి. అలాగే ఇంద్రజిత్తుని ఎలా ఓడించాలా అని హనుమంతుడు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అతని వల్ల కావడం లేదు. ఇద్దరూ సమ ఉజ్జీల మాదిరి యుద్ధం చేస్తున్నారు. గురి తప్పదు అనుకున్న బాణం కూడా వ్యర్థం కావడం చూసి ఇంద్రజిత్తు ఆలోచనలో పడ్డాడు. హనుమంతుడిని ఎలా కొట్టాలా అని ఆలోచిస్తున్నాడు. హనుమంతుడిని చంపడం తన వల్ల కాదు అని అనుకున్నాడు ఇంద్రజిత్తు. కనీసం హనుమంతుడిని పట్టుకుని బంధించడానికి ప్రయత్నం చేయాలి అని నిశ్చయించుకున్నాడు. బ్రహ్మాస్త్రమును మనసులో స్మరించాడు. విల్లు ఎక్కుపెట్టి బ్రహ్మాస్త్రమును సంధించాడు. బ్రహ్మాస్త్రమును ప్రయోగించాడు. ఆ బ్రహ్మాస్త్రము ధాటికి హనుమంతుని శక్తి తగ్గిపోయింది. తాను బంధింపబడుతున్నాను అని తెలుసుకున్నాడు హనుమంతుడు. తనకు ఇందు ముందు బ్రహ్మ ఇచ్చిన వరమును స్మరించుకున్నాడు. హనుమంతునికి తాను బ్రహ్మాస్త్రము చేత బంధింపబడుతున్నాను అని తెలిసింది. నేను బ్రహ్మాస్త్రమును గౌరవించాలి. బ్రహ్మాస్త్రము బారి నుండి తప్పించుకునే శక్తి నాకు లేదు. నేను దీనికి కట్టుబడాలి, తప్పదు. అయినా నన్ను బ్రహ్మదేవుడు, నా తండ్రి వాయుదేవుడు నిరంతరం రక్షిస్తూ ఉండగా నాకు భయం ఎందుకు? ఈ బ్రహ్మాస్త్రము నన్ను ఏమీ చేయలేదు. ఇలా కట్టుబడి ఉండడం వల్ల నాకు మరొక లాభం కూడా ఉంది. నేను రాక్షసరాజు రావణుని చూడవచ్చు, అతనితో మాట్లాడవచ్చు, రాముని సందేశమును వినిపించవచ్చు, రావణుని మనోభావాలను తెలుసుకునవచ్చు అని మనసులో అనుకున్నాడు హనుమంతుడు. అందుకని కదలక మెదలక ఊరుకున్నాడు. రాక్షస సైన్యము హనుమంతుడిని చుట్టుముట్టింది. హనుమంతుడిని తాళ్లతో బంధించింది. తనను రాక్షసులు బంధిస్తుంటే తనకు ఇష్టం లేనట్టు నటిస్తూ పెద్దగా అరుస్తున్నాడు హనుమంతుడు. అప్పుడు రాక్షసులు హనుమంతుని పెద్ద పెద్ద తాళ్లతోనూ నారలతో చేసిన వస్త్రములతోనూ గట్టిగా కట్టారు. హనుమంతుడు తాళ్లతో చక్కగా కట్టించుకున్నాడు. రాక్షసులు ఎప్పుడైతే హనుమంతుడిని తాళ్లతో కట్టారో బ్రహ్మాస్త్ర ప్రభావము అంతరించింది. బ్రహ్మాస్త్రము హనుమంతుడిని తన బంధనముల నుండి విడిచిపెట్టింది. ఎందుకంటే మరొక బంధనముతో బంధిస్తే అస్త్రబంధనము విడిపోతుంది. ఈ విషయం ఇంద్రజిత్తుకు తెలుసు. ఇప్పుడు ఈ వానరము బ్రహ్మాస్త్ర బంధనంలో లేడు. ఈ తాళ్లు ఆ వానరమును ఏమీ చేయలేవు. ఈ బుద్ధి లేని రాక్షసులు ఈ పని చేశారు. నేను చేసిన శ్రమంతా వృధా అయింది. ఈ విషయం హనుమంతునికి తెలిస్తే క్షణంలో తప్పించుకుంటాడు. ఏం చేయడం అని ఆలోచనలో పడ్డాడు ఇంద్రజిత్తు. కానీ ఈ విషయం హనుమంతునికి తెలియదు అన్న విషయం గ్రహించి కాస్త ఊరట చెందాడు. ఇదేమీ తెలియని రాక్షసులు హనుమంతుణ్ణి ఈడ్చుకుంటూ గుద్దుతూ కర్రలతో కాళ్లతో చేతులతో తన్నుతూ రావణుని వద్దకు తీసుకుని వెళ్లారు. రావణుని ముందు నిలబెట్టారు. మహారాజా, ఇప్పటిదాకా లంకలో అల్లకల్లోలం సృష్టించిన వానరం ఇదే అని చెప్పారు. ఆ సభలో ఉన్నవారికి అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఈ చిన్న వానరం ఇంత పని చేసిందా? ఇంతకు ఈ వానరం ఎవరు? ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు పంపారు? ఎందుకు పంపారు? లంకలో ఈ వానరమునకు ఏమి పని? ఈ వానరం లంకలో ఆశ్రయం ఇచ్చిన వారు ఎవరు అని వాళ్లలో వాళ్ళు గుసగుసలాడారు. మరికొంతమంది పెద్దగా వీణ్ణి కొట్టండి, చంపండి, తినేయండి, కాల్చేయండి అని పెద్దగా అరుస్తున్నారు. ఆ రాక్షసులు హనుమంతుణ్ణి రావణుని ముందు నిలబెట్టారు. రావణుడు వృద్ధులైన మంత్రుల మధ్య కూర్చుని ఉన్నాడు. హనుమంతుని వంక చూశాడు. హనుమంతుడు కూడా మహాతేజముతో వెలిగిపోతున్న రావణుని చూశాడు. రావణుడు తన మంత్రులను చూసి విచారణ మొదలుపెట్టమన్నాడు. అప్పుడు మంత్రులు హనుమంతుడిని చూసి, నీవు ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను ఎవరు పంపారు అని అడిగారు. నేను సుగ్రీవుడు పంపగా వచ్చాను అని హనుమంతుడు బదులు చెప్పాడు. శ్రీమద్ రామాయణము సుందరకాండ 50వ అధ్యాయం 2వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్.